హలో చిత్తూరు ఎలా ఉన్నారు? మన చిత్తూరు ఆరోబి యొక్క దీనస్థితి గురించి మన చిత్తూరు ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే నిత్యం వేలాది వాహనాలు ఈ ఆరోబి గుండా ప్రయాణిస్తుంటుంది. ఈ చిత్తూరు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ని 1975లో అయితే ప్రారంభించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 50 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది ఈ బ్రిడ్జ్. బ్రిడ్జ్ మీద ఉన్న ప్యాచ్ల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదనుకుంటా. 6 నెలలకు ఒకసారి ఈ బ్రిడ్జ్ మీద ప్యాచ్లు పడడం, దాని ప్యాచ్ వర్క్ చేయడం సరాసరి జరుగుతూనే ఉంది. ఈ బ్రిడ్జ్ సైడ్ లో నడిచి వెళ్ళాలంటే కూడా చాలా ప్రమాదకరం. నడవడానికి ఉండే ఫుట్ పాత్ కూడా కంప్లీట్ గా డ్యామేజ్ అయింది. రాత్రి సమయాల్లో ఈ బ్రిడ్జ్ మీద లైటింగ్ కూడా సరిగా ఉండవు. కొన్ని సంవత్సరాల ముందు ఈ ఆరోబిని ₹1 కోటి ఖర్చుతో మరమ్మతులు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అప్పుడు నిర్మించిన ఒక పిల్లర్ కి పగులు ఏర్పడడం మీరు కళ్ళారా చూడొచ్చు. మన చిత్తూరు ఆరోబి గురించి 2020లో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కి నేను ఒక గ్రీవెన్స్ అయితే పంపడం జరిగింది. గ్రీవెన్స్ కి రిప్లై ఇలా వచ్చింది. బ్రిడ్జ్ ఆర్గనైజేషన్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే ద్వారా మేము థర్డ్ పార్టీ ఆడిటింగ్ అయితే నిర్వహించడం జరిగింది. వాళ్ళు కొన్ని రిపేర్ వర్క్లు అయితే సూచించారు. అది కొన్ని రోజుల్లో ప్రారంభమవుతుందని చెప్పారు. అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ R&B చిత్తూరుకి కొన్ని సూచనలు కూడా చేశారు. ఈ బ్రిడ్జ్ యొక్క పూర్ కండిషన్ దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జ్ మీద కంప్లీట్ హెవీ వెహికల్స్ మూవ్మెంట్ అయితే స్టాప్ చేయాలని కోరారు. ఈ గ్రీవెన్స్ లో నా ఒక మరో ప్రశ్నగా సేమ్ ప్లేస్ లో కొత్త ఆరోబి నిర్మించాలని కోరాను. ఈ ప్రశ్నకి వాళ్ళు జవాబిస్తూ కొత్త ఆరోబి నిర్మాణించడం కాస్ట్ షేరింగ్ బేసిస్ లో ముడిపడి ఉందని, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ నుండి వాళ్ళకి మొదట ప్రపోజల్ రావాలని, ఇంతవరకు అలా ఎటువంటి ప్రపోజల్ రాలేదని వాళ్ళు చెప్పుకొచ్చారు. ఈ గ్రీవెన్స్ రిప్లై ని మనం 2021లోనే మన ఛానల్లో పోస్ట్ చేసాం. దీనికి గత పాలకులు మరియు అధికారుల నుంచి ఎటువంటి సమాధానం అయితే రాలేదు. ప్రస్తుత ప్రజాప్రతినిధులు మరియు అధికారులు దీనిపై దృష్టి సారించి ఇప్పుడున్న ఆరోబి ప్రదేశంలోనే కొత్త ఆరోబి రావడానికి కృషి చేయాలని కోరుకుంటున్నాము. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కి మన పేజీని ఫాలో చేయండి.